దేవుని పరిశుద్ధ నామమున మరొక్కసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. రెండవ భాగముగా ప్రే విత్ ఫెయిత్, విశ్వాసముతో ప్రార్థన. మత్తయి సువార్త 21:22. మీరు ప్రార్థన చేయనప్పుడు నీవు ఏదైతే తండ్రిని అడుగుతున్నావో నమ్మండి, విశ్వసించండి, అడిగింది తప్పకుండా పొందుకుంటావు. మత్తయి 21:21 ప్రకారంగా ప్రార్థనలో రెండు ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు దాగి ఉన్నాయండి. ఒకటి, ప్రార్థన చేయడం. ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి, తండ్రికి. తండ్రి అని ప్రార్థన చేయడం. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసిన తర్వాత సమస్య ఉంది, అదే కొండ. నీ కష్టం, నీ ఆర్థిక సమస్య, నిన్ను బాధిస్తున్నటువంటి బాధ, ఇవన్నీ కూడా కొండలే. ఇప్పుడు ప్రభు అంటున్నారు, కొండను చూచి, అంటే నీ సమస్యను చూచి కమెంట్ చేయు అంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా అండి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట, సమస్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ కొండ ఎత్తేయి నాయనా, ప్రభువా ఈ బాధను దూరం చేయి నాయనా. ఒక్కరు కాదు, మనమందరము కూడా, అందులో నేను కూడా చేసిన ప్రార్థన ఇదే. మనకు బాధ కలిగినప్పుడు ఆ బాధ విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా ఈ బాధ తీసివేయి, ఈ బాధ తీసేయి, ఈ కష్టం తొలగించు, ఈ అప్పు తొలగించు, అప్పుల బాధల నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తాం. బైబిల్లో మనం చూస్తే ఎక్కడా కూడా సమస్య ఎదుట ప్రార్థన చేయలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అధికారం పొందుకోవాలని, కృప పొందుకోవాలని. సమస్య దగ్గరికి వచ్చినప్పుడు అధికారం చూపించాలి, కమెంట్ చేయాలి. చూడండి, యేసు ప్రభు చెప్పిన మాట, కొండను చూచి, దేవుని చూచి ప్రార్థన చేయి, కొండను చూచి కమెంట్ చేయి. నువ్వు ఆజ్ఞాపించు. నువ్వు ఆజ్ఞాపిస్తే, నువ్వు నమ్మినట్లయితే, పూర్ణ విశ్వాసంతో నీ బాధ, నీ సమస్య ప్రార్థనలో అధికారం పొంది, నీ సమస్యను చూస్తూ ఎత్తి సముద్రంలో పడు అంటే అది వింటదంట. కానీ దీని మీద నమ్మకం కుదరదండి మనకి. వినటానికి బాగానే ఉంటుంది, చప్పట్లు కొట్టడానికి బాగానే ఉంటుంది. కొండ నీ ముందు వచ్చినప్పుడు, కొండతో నీవు ఆజ్ఞాపించే సమయంలో అంతగా నీకు నీ విశ్వాసాన్ని బలపరిచే ఒక మంచి ఉపమానం చెప్తాను, వినండి. ఒకరోజు యేసు ప్రభువారు తన శిష్యులతో సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గ మధ్యలో తుఫాను వచ్చిందండి. అప్పుడు శిష్యులు, ప్రభువా, ప్రభుతో సంబంధం లేకుండా తామంతటి తామే ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు. ప్రభువుని లేపకుండా, ప్రభువుకి చెప్పకుండా, ప్రభు సలహా తీసుకోకుండా, తన ఓన్ మైండ్తో, సొంత ఆలోచనతో ఆ తుఫాన్ని ఆపేద్దాం అనుకుంటారు. కుదరలేదు. ప్రయత్నం చేసి చేసి లాస్ట్లో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, మేము నశించిపోతున్నాం, మీకు తెలియదా? లేచి సముద్రాన్ని గద్దించు, అణిగిపోతుంది, లే అని ప్రభువుని దగ్గరికి వెళ్ళి లేపారు. లేపటంలో వారి ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభు లేస్తే ప్రభు గద్దిస్తారు, తుఫాను అణిగిపోతుంది. వారికి విశ్వాసం ఉంది. విశ్వాసం ఉండి లేపారా? వారికి విశ్వాసం లేకుండా లేపారా? యేసయ్య లేస్తే ఏదో ఒకటి చేస్తారు, తుఫాను గద్దిస్తాడు, అది అణిగిపోతుంది. ఆ విశ్వాసంతోటే కదా ప్రభువుని లేపారు. కానీ యేసయ్య ఏమన్నారో తెలుసా? అల్ప విశ్వాసులారా గద్దించారు. విశ్వాసం లేని వారులారా అనలేదు, అల్ప విశ్వాసులారా అన్నారు. అంటే విశ్వాసం ఉంది, కానీ కొంచెమే ఉంది. ఒక సమస్య ఎదుర్కొనేవలసిన సమయంలో ఎలా ఎదుర్కోవాలి? శిష్యులను ప్రభు తిట్టాడు. ఎందుకు? ఆ పని మీరెందుకు చేయలేదు? ఏ పని? తుఫానుని గద్దించే పనిని మీరెందుకు చేయలేదు? అల్ప విశ్వాసులారా అంటే ప్రతి విషయంలో సమస్యతో మాట్లాడే సమయంలో సమస్యతో మాట్లాడకుండా, సమస్యను గద్దించకుండా ప్రార్థన చేయడం అవసరమే.
సమస్య ఎదురుగా పెట్టుకొని ప్రభు ఈ బాధను తీసివేయన ఆయన, ఈ బాధను తొలగించిన ఆయన అని సమస్య ఎదుట ప్రార్థన చేస్తున్నామా, దానిని ప్రభు అంటున్నారు అల్ప విశ్వాసం అంటున్నారు. మరి పూర్ణ విశ్వాసం ఏంటి? ప్రభు సన్నిధిలో బలం కొరకు ప్రార్థన చేయాలి, అధికారం కొరకు ప్రార్థన చేయాలి, తుఫాను దగ్గరకు రావాలి, ఏయ్ తుఫాను ఆగు అని చెప్పాలి. అది పూర్ణ విశ్వాసం అంటే. అది ప్రభు నేర్పిన పాఠం. చూడండి, శిష్యులు గలిలయ సముద్రంలోనే పెరిగారు, వారికి తుఫాను కొత్త కాదు. కానీ యేసు ప్రభు వడ్రంగి పనితో సమానం. ఆయన గలిలయ సముద్రంలో పుట్టి పెరిగినవాడు కాదు. యేసు ప్రభుని వారిని లేపటంలో కారణం ఏంటంటే, ప్రభు లేస్తే ఏదో ఒకటి చేస్తారు అని విశ్వాసంతో లేపారు. కానీ ప్రభు దానిని అల్ప విశ్వాసం అంటున్నారు. సమస్యలో ఎదుర్కొనటానికి బలం, అధికారం కొరకు ప్రార్థన చేయి. మన ప్రార్థనా విధానాన్ని దేవుడు మార్చును గాక. అధికారం కొరకు ప్రార్థించాలి. పాములను తేళ్లను త్రొక్కుటకు సాతాను యొక్క బలమంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నానంటున్నాడు. ప్రార్థన ఎందుకంటే దేవునితో సంబంధం కొరకు. ప్రార్థన ఎందుకంటే దేవునితో సహవాసం కొరకు. ఆయన నీతిని, రాజ్యముని వెతకండి, అది ప్రేయర్. అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. యేసు ప్రభు రోగి దగ్గరికి వెళ్ళి బాగు చేయమని అడగలేదు. 38 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి రోగి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? పడక నెత్తుకొని లే, నడు అన్నాడు. ప్రాబ్లమ్స్తో కమెంట్ చేయి. నీ సమస్య కొరకు ఏడ్చి ప్రార్థన చేయకు. నీవే దేవునికి సమస్యగా మారకుండా ప్రార్థన చేయి. అపవాదిని గద్దించుడే, అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోతాడు. ఇలా ప్రార్థన చేస్తే కార్యం జరగకపోవచ్చు. రాను రాను ప్రార్థనలో ఎదిగే కొలది, అధికారం పొందే కొలది మీ నోటి మాటలో గొప్ప పర్వతాలు కూడా చదునుగా మారిపోతాయి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనకు కాకపోవచ్చు, కానీ మనం ప్రార్థన చేస్తూ 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 ఉండగా, సైకిల్ నేర్చుకున్నప్పుడు వెంటనే రాదు కదా, పడతాం లెగుస్తాం, పడతాం లెగుస్తాం. అలాగే మన అనుభవం పెరిగే కొలది తప్పకుండా ఒక రోజు నీ మాటకు సమస్త సమస్య, అనుభవం పెరిగే కొలది తప్పకుండా ఒక రోజు నీ మాటకు సమస్త సమస్య నీ మాటకు లోబడుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.